హాస్టల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసి డెలిషియస్ ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. విడుదెల్లు ఏ లగ్జరీ విల్లా, గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్. టిటిడి కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. 8854888888. తెనాలిలో హనుమత్ జయంతి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ హనుమాన్ శోభాయాత్ర మంగళవారం సాయంత్రం నుంచి ఎంతో కోలాహలంగా అయితే నిర్వహించారు. తెనాలి సుల్తానాబాద్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి గుడి వద్ద నుండి కూడా ఈ శోభాయాత్ర బయలుదేరింది. సాయంత్రం 5 గంటల సమయంలో శ్రీ హనుమాన్ సేవా కమిటీ ఆధ్వర్యంలో, హనుమాన్ శోభాయాత్ర కమిటీ ఆధ్వర్యంలో కూడా బైక్ ర్యాలీ, భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సుల్తానాబాద్ నుంచి ఆంజనేయ స్వామి గుడి వద్ద నుంచి బైక్ ర్యాలీ ప్రారంభమయ్యి చెంచుపేట ఓవర్ బ్రిడ్జి మీదుగా పట్టణంలోని ప్రధాన వీధుల నుంచి సాగుతూ బోస్ రోడ్లో ఉన్నటువంటి చిట్టి ఆంజనేయ స్వామి వారి గుడి వరకు కూడా ఈ శోభాయాత్ర అనేది కూడా జరిగింది. ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి రోజున ఈ శోభాయాత్ర నిర్వహించడం మానవాయితీగా వస్తుంది. కమిటీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో భక్తజనం ఈ శోభాయాత్రలో పాల్గొంటా ఉన్నారు. ఇటు కాషాయ రంగు జెండాలతో పాటు ఇటు జాతీయ జెండాలను చేతపట్టి యువత కానివ్వండి, చిన్నారులు కానివ్వండి, మహిళలు సైతం ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. ముందుగా ఇక్కడ సాయంత్రం ఆంజనేయ స్వామి గుడి వద్ద పెద్ద ఎత్తున భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ చేసి శోభాయాత్రను అయితే ప్రారంభోత్సవం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక భారీ ఊరేగింపు అనేది నిర్వహిస్తా ఉన్నారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనం మీద శ్రీ హనుమాన్ విగ్రహం ఏర్పాటు చేసి స్వామివారికి విశేష పూజలు నిర్వహించి ఈ శోభాయాత్ర అనేది కూడా ముందుకు సాగుతా ఉంది. దారి పొడవునా కూడా పెద్ద ఎత్తున జనం పాల్గొంటా ఉన్నారు. శ్రీ జై హనుమాన్ నినాదాలతో, జై శ్రీరామ్ నినాదాలతో తెనాలి పట్టణం మొత్తంగా కూడా మారుమోగిపోతా ఉన్నాయి. మహిళలు సైతం ఎంతో ఉత్సాహంగా తరలివచ్చి కాషాయ జెండాలను చేతబట్టుకుని శోభాయాత్రలో పాల్గొంటా ఉన్నారు. ఈ సందర్భంగా వివిధ దేవతామూర్తుల సంబంధించిన అయితే అలంకారాలతో ఉత్సాహంగా కూడా కొంతమంది పాల్గొంటా ఉన్న పరిస్థితి ఉంది. ప్రతి ఏటా కూడా ఈ శోభాయాత్ర అనేది కూడా జరుగుతూ ఉంటుంది. శ్రీ హనుమాన్ శోభాయాత్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈసారి 5వ పర్యాయం కూడా ఈ శోభాయాత్ర అనేది కూడా నిర్వహిస్తా ఉన్నారు. ఈ శోభాయాత్రకు సంబంధించి పెద్ద ఎత్తున భక్తులతో పాటు ఇటు పట్టణానికి చెందినటువంటి అన్ని వర్గాల ప్రజలు, ఇటు కుల మతాలకు అతీతంగా, అట్లాగే రాజకీయ పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున ఈ శోభాయాత్రలో పాల్గొంటా ఉన్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత నుంచి ఈ శోభాయాత్ర అనేది కూడా ప్రారంభమైంది. ఇక్కడి నుంచి కూడా దారి పొడవునా భారీ సంఖ్యలో ఎక్కడికక్కడ జనం కూడా శోభాయాత్రలో భాగస్వామ్యం అవుతా తమ వంతు భక్తిని అయితే చాటుకుంటా ఉన్నారు. హిందూ భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ శోభాయాత్రలో పాల్గొంటా ఉన్నారు. ఇక్కడి నుంచి కూడా భారీ శోభాయాత్ర అనేది కూడా ప్రారంభమయ్యి చిట్టి ఆంజనేయ స్వామి వరకు కూడా కొనసాగుతా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. హనుమాన్ జయంతి సందర్భంగా గత 5 సంవత్సరాలుగా ఇక్కడ ఏదైతే సుల్తానాబాద్ నుంచి చిట్టాంజనేయ స్వామి గుడి దాకా ప్రతి సంవత్సరం తెనాలిలోని భక్తులందరూ కలిసి ఏదైతే హనుమాన్ శోభాయాత్ర జరుపుకుంటున్నామో ఈ రోజు కూడా ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చిన హనుమాన్ భక్తులందరికీ కూడా ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఇది ఒక రకంగా హిందువుల యొక్క శక్తి ప్రదర్శనగా మనందరం కూడా దీన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఆ దేవదేవుడు హనుమంతుడి యొక్క ఆశీస్సులు కూడా మనందరి మీద ఉండాలని, అదేవిధంగా హిందువులందరూ సంఘటితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మరియు నిర్వాహకులందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజు సుల్తానాబాద్ ఆంజనేయ స్వామి గుడి వద్ద నుంచి చిట్టాంజనేయ స్వామి గుడి దాకా భారీ ఎత్తున ఆంజనేయ స్వామి పుట్టినరోజు జయంతిని పురస్కరించుకుని ఈ రోజు ర్యాలీ చేస్తున్నాం. ఈ ర్యాలీ చేస్తున్న కార్యకర్తలందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన భక్తుల మీద, అట్లాగే ఈ పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలపైన ఆ హనుమంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ రోజున హనుమాన్ శోభాయాత్రలో భాగంగా గత 4 సంవత్సరాల నుంచి కూడా ఈ హనుమాన్ శోభాయాత్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ శోభాయాత్ర పార్టీలకు అతీతంగా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎంతో సంతోషకరం. మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ శ్రీరాముని, హనుమంతుని అనుగ్రహం కలగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై శ్రీరామ్, జై జై హనుమాన్. గత 4 సంవత్సరాలుగా హిందూ బంధువుల సహాయ సహకారాలతో జరుగుతున్న ఈ హనుమాన్ శోభాయాత్ర ఈ సంవత్సరం 5వదిగా జరుగుతుందండి. ఇప్పుడు కూడా ప్రజలందరూ కూడా బాగా సహాయ సహకారాలు అందించారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ హనుమాన్ శోభాయాత్ర సుల్తానాబాద్లోని ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర నుంచి 5 ఆంజనేయ స్వామి గుళ్ళు కలుపుకుంటూ శోభాయాత్ర జరుగుతుందండి. 1వది ఇది, 2వది వచ్చేప్పటికి మార్కెట్ వంతెన మీద, 3వది రజిక చెరువు దగ్గర ఆంజనేయ స్వామి, 4వది వచ్చేప్పటికి గోవర్ధన స్వామి వారి గుడి, అట్లాగే కాళీమాత గుడి దగ్గరికి వెళ్ళి గాంధీ చౌక్ మీదుగా చిట్టి ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఈ ర్యాలీ
దిగ్విజయంగా ముగుస్తుందండి. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై వీర హనుమాన్. మరి ఈ రోజున తెనాలి పట్టణంలో 5వ సంవత్సరం హనుమాన్ శోభాయాత్ర మరి హనుమత్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభాయాత్ర కమిటీ తెనాలి వారిచే నిర్వహించబడతా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి హిందూ బంధువుకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మరి ఈ ర్యాలీ సుల్తానాబాద్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి చిట్టాన్ స్వామి గుడి దాకా 5 ఆంజనేయ స్వామి గుళ్ళు కలుపుకొని శోభాయాత్ర జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున వచ్చి ప్రజలు పాల్గొన్నందుకు అందరికీ కూడా కొద్దిగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు 4వ సంవత్సరం పూర్తి చేసుకొని 5వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా హనుమాన్ శోభాయాత్ర హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి హనుమాన్ శోభాయాత్ర కమిటీకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. ఈ కార్యక్రమము సుల్తానాబాద్లోని ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద నుంచి బయలుదేరి మార్కెట్ వంతెన దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్, అలాగే మన ఏఎస్ఎన్ కాలేజీ రోడ్డులో నుంచి, అలాగే గోవర్ధన్ స్వామి టెంపుల్, అలాగే కాళీమాత గుడి దగ్గర నుంచి, తర్వాత మన స్వరాజ్ థియేటర్ వద్ద ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద వరకు ముగిస్తుంది. ఈ కార్యక్రమంలో చిన్న లేదు, పెద్ద లేదు, ముసలి లేదు, ముతక లేదు, ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము.
విడుదిల్లు ఏ లగ్జరీ విల్లా గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్ తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏవైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడుదిల్లు. మరియు ఫుడ్ సర్వీస్ కూడా అందుబాటులో కలదు. మరియు ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్యం. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు చెంచుపేట తెనాలి 88548888. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు తెనాలి. సెల్ నంబర్ 7288566666. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందువి మోగించిన వివేక. వివేక విద్యార్థిని కృష్ణప్రియ అనే అమ్మాయి 990 మార్క్స్ సాధించి వివేక కీర్తి పతాకాన్ని. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి.